నమస్కారం సార్. మరి మధ్యలో చాలా కాలంగా తెలంగాణకి దూరంగా కాశ్మీర్లో ఉంటున్నారు కదా. తెలంగాణలో భూములకు సంబంధించి చాలా పనిచేసి వెళ్ళిన తర్వాత జమ్మూ కాశ్మీరు భూమి అనగానే మొదటగా ప్రస్తావన చేయదగ్గ ఏదైనా ముఖ్యమైన అంశం ఉందంటారా కాశ్మీర్కి సంబంధించి? ఒక బేసిక్ ఇష్యూ ఏంటంటే కాన్స్టిట్యూషన్ లో ఇండియా ఇస్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని అంటాం. బట్ అది నిజంగా కూడా ఇప్పుడు కూడా మనం దాన్ని ఇంకా రియలైజ్ చేయలేదు. ఇండియా ఇస్ స్టిల్ ఏ యూనియన్ ఆఫ్ టెరిటరీస్. అది ఇట్స్ స్టిల్ నాట్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే పెద్ద పదం. యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే నేషన్ హుడ్ ఏంది, నేషనలిజం ఏంది, ఇప్పటికీ మనకు క్లారిటీ లేదు. కాశ్మీర్ పోతే వెన్ ఆర్ యూ గోయింగ్ బ్యాక్ టు ఇండియా అంటారు. మరి వెన్ ఆర్ యూ గోయింగ్ టు బ్యాక్ టు ఇండియా, భారతదేశంకి ఎప్పుడు పోతున్నాం అన్నప్పుడు మరి యూనియన్ ఆఫ్ స్టేట్స్ లో ఇట్లా మాట్లాడరు కదా. మరి సో మనం ఇంకా వీ హావ్ స్టిల్ నాట్ బికమ్ ఎ నేషన్. వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ ఎ నేషన్. ఇఫ్ యూ హ్యావ్ టు బికమ్ ఏ నేషన్, ఆ నేషనలిజం కాన్సెప్ట్, ఒక నేషన్ కాన్సెప్ట్, అవన్నీ కూడా ఇంకా డెవలప్ కాలేదు. ఇండియా మనం ఇట్స్ ఎ వెరీ ఓల్డ్ కంట్రీ, వెరీ ఓల్డ్ సివిలైజేషన్, బట్ ఇట్స్ ఎ యంగ్ నేషన్. ఇట్స్ ఎ ఓల్డ్ సివిలైజేషన్ బట్ ఇట్స్ ఎ యంగ్ నేషన్. సో వీఆర్ స్టిల్ తో ఈ మనం కాన్సెప్ట్ ఆఫ్ నేషన్ హుడ్ అనేది ఇంకా డెవలప్ కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు, దాని తర్వాత గోల్వాల్కర్ ఉన్నాడు. గోల్వాల్కర్ దేశం ముందు వాట్ ఈస్ నేషన్ హుడ్ అనేది ఒక కాన్సెప్ట్ పెట్టిండు దేశం ముందు. అదే విధంగా టగోర్ కూడా పెట్టిండు. టగోర్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో లెక్చర్స్ ఇచ్చిండు నేషనలిజం. ఇప్పటి వరకు అవి ఇంపార్టెంట్. సో వాట్ ఆర్ వి యాజ్ ఎ నేషన్ అనేది అది ఇంకా క్లారిటీ లేదు. సో బట్ స్పెసిఫిక్ గా మీరు అడిగిన క్వశ్చన్ కి అక్కడికి ఇక్కడికి అట్లీస్ట్ ఒక ఏరియాలో దేర్ ఇస్ కామనాలిటీ బిట్వీన్ కాశ్మీర్ అండ్ తెలంగాణ. ఒకట వాళ్ళు కానీ మనం కానీ, అంటే వాళ్ళ రాజు కానీ మన రాజు కానీ, వీ డింట్ వాంట్ టు బి అ పార్ట్ ఆఫ్ ఇండియా. మౌంట్ బ్యాక్ ఇంగ్లీష్ వాడు పోయేటప్పుడు 3 ఆప్షన్స్ ఇచ్చిండు. ఐదర్ యూ గో టు పాకిస్తాన్, గో టు ఇండియా ఆర్ బి ఇండిపెండెంట్. సో నిజాం ఆల్సో వాంటెడ్ టు బి ఇండిపెండెంట్ బేస్డ్ ఆన్ రాంగ్ అడ్వైస్. ఖాసిం రజ్వీ ఒపీనియన్ మీద హీ డింట్ వాంట్ టు జాయిన్ ఇండియా. అక్కడ కూడా అంతే. అక్కడ కూడా ప్రైమ్ మినిస్టర్ ఉండే రామచంద్ర కాక్ అని, ఇంగ్లీష్ వైఫ్. అతను కూడా ఆయన అడ్వైస్ పైన మీద ఆయన కూడా ఇండిపెండెంట్ అన్నారు. సో ఇప్పుడు అది కాంట్రవర్సీ. ఇప్పుడు 1942లో సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో నథింగ్ డూయింగ్, ఐ విల్ బి విత్ ఇండియా అని హరి సింగ్ స్టేట్మెంట్ ఉన్నది. అప్పటి నుంచి బ్రిటిష్ వాళ్ళు ఆయన పగబట్టారు, ఎక్కడైనా ఈయన ఇరికిచ్చాలని. ఇరికిచ్చారు. తర్వాత ఒక తప్పు అడ్వైజ్ ఇచ్చి ఇండిపెండెంట్ ఉంటా అని చూసి దాని తర్వాత పాకిస్తాన్ ఆర్మీ రావడం, వాళ్ళు వచ్చి ఇండియా కాశ్మీర్ మన టెరిటరీ ఆక్యుపై చేసుకోవడం. సో బట్ వన్ ఏరియా ఏంటంటే ల్యాండ్ కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా లీగల్ ప్రిన్సిపల్ ఏంటంటే వన్స్ ఎ ల్యాండ్ లార్డ్ ఆల్వేస్ ఎ ల్యాండ్ లార్డ్, వన్స్ ఎ టెనెంట్ ఆల్వేస్ ఎ టెనెంట్. కానీ దీనికి భిన్నంగా తెలంగాణ ఏరియాలో ఒక టెనెంట్ ని ఓనర్ చేసినారు. ల్యాండ్ టు ద టిల్లర్ అని, దున్నేవానికి భూమి అని ఇక్కడ, అక్కడ ల్యాండ్ టు ద టిల్లర్ అని. ఎవరు సేద్యం చేసుకుంటే అది ఎవరిదే కావచ్చు ల్యాండ్, అది వాళ్ళకి పట్టాలు ఇచ్చినారు అక్కడ ఇక్కడ. ఇది ఒక కామనాలిటీ బిట్వీన్ కాశ్మీర్. ఇట్స్ మెయిన్లీ బికాస్ అక్కడ కూడా కాశ్మీర్, షేక్ అబ్దుల్లా కూడా ఇనిషియలీ హీ వాజ్ టోటలీ ఆల్మోస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా లేడు. కానీ వాళ్ళ ఫ్లాగ్ చూస్తేనే చెప్పొచ్చు, ఎర్ర జెండా అంటేనే కమ్యూనిస్ట్ పార్టీ. నేషనల్ ఫ్లాగ్, నేషనల్ కాన్ఫరెన్స్ ఫ్లాగే ఇది మన రెడ్ ఫ్లాగ్. సో వాళ్ళు కూడా కమ్యూనిస్ట్ ప్రిన్సిపల్స్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి, బట్ లీగల్ ప్రిన్సిపల్స్ కి భిన్నంగా ఉండొచ్చు. కానీ అది ప్రాక్టికల్ గా ఆనాడు అది అవసరం ఉండేది. ల్యాండ్ టు ద టిల్లర్ అక్కడ, దున్నేవానికి భూమి అనేది ఇక్కడ. అంటే కొంచెం తెలంగాణ వ్యూస్కి అర్థం కావడం కోసం కాంటెక్స్ట్ కూడా చెప్పిన తర్వాత మీరు కొంచెం వివరిస్తే బాగుంటుంది సార్. తెలంగాణ రాష్ట్రంలో 1950 కౌలుదారి చట్టం కింద పీటీలు అంటే రక్షిత కౌలుదారులని కొంతమందిని పీటీలుగా డిక్లేర్ చేసి వాళ్ళకి 3080 సర్టిఫికెట్ జారీ చేసే సిస్టమ్ వచ్చింది. 73లో ఎవరైతే పీటీలు కబ్జాలో ఉన్నారో వాళ్ళందరికీ 3080. ఈ రోజు ప్రభుత్వ లెక్కల ప్రకారమే దాదాపుగా 1,00,000 మందికి 3080 సర్టిఫికెట్లు వచ్చినాయి. అంటే తెలంగాణ రాష్ట్రంలో 1,00,000 మంది కౌలుదారులు భూ యజమానులు అయిపోయారు. మీరు అన్నట్టుగా ప్రపంచ చరిత్రలోనే ఒక ప్రత్యేకమైన అధ్యాయం. ఎందుకంటే మీరు అన్నారు వన్స్ టెనెంట్ ఈజ్ ఆల్వేజ్ ఎ టెనెంట్. కౌలుదారుడు భూ యజమాని కావాలంటే భూమి కొనుక్కుంటే అవుతాడు, కానీ నేను ఇంతకాలం భూమిలో ఉన్నా కాబట్టి ఇంక భూమి నాదే అని అంటే దాన్ని గుర్తించి యజమాని చేసిన ప్రాంతం తెలంగాణ. ఇప్పుడు మీరు కాశ్మీర్ గురించి కూడా మాట్లాడుతున్నారు. అదే తెలంగాణ ఇప్పుడు ఒక కొత్త సమస్య వచ్చి పడింది.
అంత పవర్ఫుల్ చట్టం ఉన్న తెలంగాణలో ఈ రోజున కౌలుదారుని ఎట్లా గుర్తించాలి, మేము రైతు బంధు ఇవ్వాలంటే కౌలుదారు ఎవరు ఎట్లా తేల్చాలనేది ప్రభుత్వం రైతు బంధు కూడా ఇవ్వలేని పరిస్థితి. దాదాపుగా 15 లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో భూమి కౌలు చేసుకుంటున్నారు. కౌలు చేసుకుంటోళ్ళకు కూడా మేము రైతు బంధు రైతు భరోసా ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుందంటే అసలు కౌలుదారులు మేము ఎట్లా గుర్తించడానికి అవకాశం లేదు కాబట్టి రైతు బంధు ఇవ్వలేమంటున్నారు. రెండు అంటే ఒక ప్రశ్నలు కాశ్మీర్ గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ఈ రోజున జమ్మూ కాశ్మీర్ లో ఎట్లాంటి భూమి సమస్యలు ఉన్నాయి, అక్కడ మనం పోల్చుకొని చూసుకుంటే అక్కడ ఇప్పుడు కౌలుకు సంబంధించి ఏమన్నా ప్రత్యేక ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే ఇప్పుడు ఇట్లాంటి మనం ఏదైతే తెలంగాణ మాట్లాడుతున్నాం అలాంటి పరిస్థితేనా? అక్కడ ఏ ప్రాంతం కూడా వాళ్ళ పెక్యులియర్ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. అక్కడ మెయిన్ ఇష్యూ ఏంటంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత కాశ్మీర్ పండిట్స్ అంటే నాన్ ముస్లిమ్స్, కాశ్మీరీ నాన్ ముస్లిమ్స్ దగ్గర చాలా హోల్డింగ్ ఉంది. అక్కడ కూడా జమీందార్ సిస్టమే, అక్కడ కూడా రాజు, జమీందారులు, ల్యాండ్ రెవెన్యూ. మెయిన్ ప్రాబ్లం ప్రతి ఒక్క దగ్గర ఏమొస్తుందంటే ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ మొఘల్ టైమ్స్ లో కానీ బ్రిటిష్ టైమ్స్ లో కానీ మొత్తం ఫోకస్ ల్యాండ్ రెవెన్యూ మీద ఉంది. ఈ రోజు ల్యాండ్ రెవెన్యూ శిస్తు లేదు కదా. మరి ల్యాండ్ రెవెన్యూ లేనప్పుడు ఆ రికార్డ్ ఎందుకు? ఆ రికార్డ్ టైటిల్ కొరకే. ఎవరి దగ్గర పట్టా ఉంటే అది వెరిఫికేషన్ కొరకు మనకు వస్తుంది ఇది రెవెన్యూ రికార్డ్. సో రెవెన్యూ రికార్డు బ్రిటిష్ టైంలో కానీ మొఘల్ టైంలో కానీ రెవెన్యూ కలెక్షన్ మనకు వచ్చింది. ఈ రోజు రెవెన్యూ రికార్డు నీ పట్టా కన్ఫర్మేషన్ కొరకు పనికి వస్తున్నారు. నీ దగ్గర కబ్జా ఉందా లేదా అనే దానికి పనికి వస్తుంది. సో ఇది టోటల్ కంటెక్స్ట్ మారింది. ఈ కంటెక్స్ట్ మారినందుకే కదా ఆస్ట్రేలియాలో టారెంట్ సిస్టమ్ తెచ్చింది. టారెంట్స్ ఏమన్నాడు, ఎప్పుడు అన్నాడు? 1860 టారెంట్స్ ఏమన్నాడు? ల్యాండ్ రెవెన్యూ లేదు కదా, క్వశ్చన్ ఇస్ నౌ ఆఫ్ టైటిల్ గ్యారంటీ అని తెచ్చిండు. మరి అదే ఆంధ్ర గవర్నమెంట్ ఎక్స్పెరిమెంట్ అడగబోతున్నాను. ఆంధ్ర గవర్నమెంట్ ఎక్స్పెరిమెంట్ చేయబోయి ఫెయిల్ అయింది. ఎందుకంటే మీరు దానికి తగిన ప్రిపరేషన్ చేయలేదు. మీరు దాన్ని టారెంట్ సిస్టమ్ తెస్తాం అనుకున్నారు, కానీ మీరు ఎవరు టైటిల్ గ్యారంటీ చేయడానికి? టైటిల్ గ్యారంటీ ఆస్ట్రేలియాలో టైటిల్ గ్యారంటీ సిస్టమ్ వచ్చినప్పుడు అమెరికా దాన్ని మొత్తం పాటించలేదు. ఎందుకంటే అక్కడ లాయర్సే పరిష్కరించారు ఆ ప్రాబ్లం ని. సో అమెరికాలో ప్రాబ్లం రాలేదు. ఇక్కడ జగన్ గవర్నమెంట్ టైటిల్ గ్యారంటీ ఒక టారెంట్ సిస్టమ్ టైటిల్ గ్యారంటీ సిస్టమ్ తీసుకొస్తామంటే ఫెయిల్ అయింది. ఆ చట్టంలో మీ దృష్టిలో ప్రధాన లోపం ఏంటి సార్? ఆంధ్రప్రదేశ్ ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతోటి ఇప్పుడు చట్టాలు ఏ ఉన్నా లాయర్స్ లా గురించి తెలిసిన వాళ్ళు దాన్ని ఫార్మ్ చేయాలి, నాట్ ఐఏఎస్ ఆఫీసర్స్. ఇంకొక కామనాలిటీ ఉంది. ఏది? ఆంధ్ర గవర్నమెంట్ కి కాశ్మీర్ లో ఒకటి మన దాన్ని ఏమంటారు, కాశ్మీర్ నుంచి బయట పోయిన వాళ్ళకు నాట్ రిఫ్యూజీ అన్నారు, కానీ ఎవాక్యూ కూడా అన్నారు. ఆ పేరు వస్తుంది. మన దేర్ ఎ పర్టికులర్ నేమ్ ఫర్ ఇట్. ఎవరైతే కాశ్మీర్ పండిట్లు కాశ్మీర్ వదిలిపెట్టిపోయినారో ప్రాపర్టీ యాక్ట్ ఉంది, పర్టికులర్ వర్డ్ ఫర్ ఇట్. ఎవరైతే వదిలిపెట్టిపోయినారో దానికి ఒక పదం ఉంది. అయితే ఎవరైతే కాశ్మీరీ పండిట్స్ అక్కడ ప్రాపర్టీ డిస్ట్రెస్ లో కానీ లేక వేరే వాళ్ళు కబ్జా పెట్టుకుంటే కానీ వదిలిపెట్టిపోయిన ల్యాండ్ మళ్ళీ వాపస్ రావడానికి అది మైగ్రెంట్ ప్రాపర్టీ యాక్ట్ అని ఉంది అక్కడ. ఆ మైగ్రెంట్ ప్రాపర్టీ యాక్ట్ కింద ఒక ట్రైబ్యునల్, స్పెషల్ ట్రైబ్యునల్ ఉంటుంది. నువ్వు వచ్చి ఆ ట్రైబ్యునల్ ముందు పోయి అప్పుడు దరఖాస్తు పెట్టుకొని ఇగో ఇటువంటి డిస్ట్రెస్ కండిషన్స్ లో నేను అమ్ముకున్నాను, లేక నా అబ్సెన్స్ లో వాళ్ళు కబ్జా పెట్టుకున్నారు, అది నా కాయిదాలన్నీ నా దగ్గరనే ఉన్నాయి పట్టాలు, కానీ కబ్జా వాళ్ళ దగ్గర ఉంది అంటే ఆ ట్రైబ్యునల్ కబ్జా వాపస్ ఇవ్వాలి. అక్కడ కూడా జరిగింది ఏంటంటే ఈ ప్రొసీడింగ్స్ కి మైగ్రెంట్ ప్రాపర్టీ యాక్ట్ కింద ప్రొసీడింగ్స్ లో సివిల్ కోర్ట్ జ్యూరిస్డిక్షన్ అవుట్ చేశారు. నేను అడుగుతున్న బేసిక్ క్వశ్చన్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీలో మీరు సివిల్ కోర్ట్ జ్యూరిస్డిక్షన్ ఎట్లా పక్కకు పెడతారు? జగన్ గవర్నమెంట్ కూడా చేసింది అదే పని. మీరు టైటిల్ గ్యారంటీ దాంట్లో మేము ఒక లిస్ట్ తయారు చేసి ఎవరి టైటిల్ అని మేము డిసైడ్ చేసిన తర్వాత మీరు దాన్ని చేంజ్ చేయడానికి సివిల్ కోర్టుకు పోలేరు, సివిల్ కోర్టుకు జ్యూరిస్డిక్షన్ ఉండదు. ఏ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీలో కూడా సివిల్ కోర్ట్ జ్యూరిస్డిక్షన్ అవుట్ చేస్తే ఆ చట్టం ఫెయిల్ అవుతుంది. అదే అయింది టైటిల్ గ్యారంటీ యాక్ట్ ఆంధ్రాలో, అదే అయింది. అదే కాశ్మీర్ లో కూడా మైగ్రెంట్ ప్రాపర్టీ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు, ఎందుకంటే సివిల్ కోర్ట్ జ్యూరిస్డిక్షన్ అవుట్ చేసింది.
ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్మానంగా అగేన్స్ట్ వాళ్ళు పోయి హైకోర్టు పోయి స్టే తెచ్చుకుంటారు. అంటే మీరు కాశ్మీర్లపై ప్రత్యేకంగా పనిచేయడానికి వాట్ అట్రాక్టెడ్ యూ టు కాశ్మీర్? ఒకటి ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ రోజు తెలంగాణ ఇష్యూ మర్చిపోయింది. ఇప్పుడు ఈ రోజు మీరు వీధులలో తిరిగితే ఎక్కడ చూసినా రాజశేఖర రెడ్డి బొమ్మను, ఆయన బర్త్డే సెలబ్రేషన్, ఆయన మ్యూజియం. ఆయనకు తెలంగాణకి ఏం సంబంధం? తెలంగాణ ఏర్పడ్డది 10 సంవత్సరాలు అయింది. మన సమస్యలు ఎన్నో ఉన్నాయి, ఇంకెన్నో మ్యూజియంలు పెట్టుకునేటివి ఉన్నాయి. మన తెలంగాణ హిస్టరీ, తెలంగాణ కల్చర్ సంబంధించిన మ్యూజియం అదంతా వదిలేసి ఆయన మీద మ్యూజియం పెట్టుకుంటున్నారు. మీరు ఇక్కడ చేయాలో అక్కడ చేసుకోండి, కానీ ఇదంతా మిస్ప్లేస్డ్ సింపతి. ఎక్కడ సింపతి ఉండాలో అక్కడ సింపతి లేదు. మీ దగ్గర ఇక్కడ భూమికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి, ఇంకేనో సమస్యలు ఉన్నాయి. దాన్ని సింపతైజ్ చేసే బదులు ఏదో గొప్ప వ్యక్తి అని ఆయన సింపతైజ్ చేస్తున్నారు. సో బేసికలీ ఏంటంటే, మేము తెలంగాణ మూవ్మెంట్ లో దిగినప్పుడు మేము ఒక ఫోరం ఫామ్ చేసుకున్నాం. ఈ దేశాన్ని ఒక దగ్గర యునైట్ చేయగలిగే ప్రిన్సిపల్ స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, ఇండియా ఒక డెమోక్రసీ వచ్చిన తర్వాత అంబేద్కర్ ఏమన్నాడు? ఇండియా డెమోక్రసీ వచ్చిన నిజమే, డెమోక్రసీకి ఏమైనా అర్థం ఉండాలంటే ఇండియా షుడ్ బి అ రిపబ్లిక్. ఆయన పెట్టుకున్న పార్టీ పేరే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా. ఎందుకంటే డెమోక్రసీ అంటే రిపబ్లిక్, కాన్స్టిట్యూషన్ ఉండాలి, కాన్స్టిట్యూషన్ అంటే రిపబ్లిక్. అదే విధంగా ఈ దేశాన్ని ఒక దగ్గర ఒక నేషన్ గా, ఒక దేశంగా మనం ఏర్పడాలంటే వి నీడ్ ఫెడరలిజం. అందుకే మేము నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ అని పెట్టుకున్నాం. తెలంగాణ కొరకు మేము కొట్లాడేటప్పుడు లద్దాఖ్ కూడా మా దాంట్లో భాగంగా ఉండే, గోర్ఖాల్యాండ్ భాగంగా ఉండే, బోడోల్యాండ్ భాగంగా ఉండే. సో వీళ్ళందరితో మేము పనిచేసినాం. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత వాళ్ళ సమస్యలు ఏందో మనం అర్థం చేసుకోవాలి, మన సమస్యలు ఏందో వాళ్ళు అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద ఆంధ్ర తెలంగాణ ఏర్పడ్డది. అక్కడ ఎప్పుడైంది? 2014లో. 2014 తర్వాత 29th స్టేట్ మనది. అక్కడ 2019లో వచ్చింది ఏది? జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్. అక్కడ ఉన్న ఒక స్టేట్ జమ్మూ కాశ్మీర్ అండ్ లద్దాఖ్ స్టేట్ ని వాళ్ళు 2 యూనియన్ టెరిటరీలు చేసినారు. ఒకటి జేఎండ్కే యూనియన్ టెరిటరీ, ఇంకోటి లద్దాఖ్ యూనియన్ టెరిటరీ. లద్దాఖ్ వాళ్ళు మాకు సపరేట్ స్టేట్ కావాలని మనతో పాటు తెలంగాణ ఈ ఫెడరేషన్ లో ఉండ్రి వాళ్ళు. సో మీరు తెలంగాణ కాగానే మీరు మొత్తము ఇంకేదో పనులు పడతాము, దేశం గురించి పట్టించుకోమంటే ఎట్లా? ఊరికే తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితి చేయగానే భారతదేశం ఏర్పడ్డదా ఏంది? భారతదేశం ఏర్పడడానికి ఇంకా మనం ప్రయత్నం చేయాలి. ఇండియా ఇస్ నాట్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్, ఇండియా ఇస్ స్టిల్ ఏ యూనియన్ ఆఫ్ టెరిటరీస్, అంతే. సో లద్దాఖ్ వాళ్ళు ఈ రోజు యూనియన్ టెరిటరీ అయినారు, స్టేట్ హుడ్ అడుగుతున్నారు. స్టేట్ హుడ్ ఎటువంటి స్టేట్ హుడ్ లేక 6th షెడ్యూల్ స్టేటస్ అడుగుతున్నారు. సో లద్దాఖ్ ప్రాబ్లమ్ కూడా మన ప్రాబ్లమ్స్ అని మేము పట్టించుకున్నాం అక్కడ ఈ ఫోరం తర్వాత. సో ఈ ఫోరంకి ఇంకెంతో పని ఉంది. బుందేల్ఖండ్ ఏర్పడే వరకు ఫోరంకి పని ఉంది, లేక మన విదర్భ ఏర్పడే వరకు ఈ ఫోరంకు పని ఉంది. సో ఈ ఫెడరేషన్ అనేది ఇన్ఫాక్ట్ 1977లో జనతా పార్టీ ఆల్మోస్ట్ దాని పేరు ఫెడరల్ పార్టీ అని పెట్టిండ్రు. ఎందుకంటే ఫస్ట్ ఫెడరలిజం ఏర్పడక మొదలు ది షుడ్ బి ఫెడరేషన్ ఆఫ్ పార్టీస్. ఫెడరేషన్ ఆఫ్ పార్టీస్ ఉంటేనే దిల్ బి ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్. సో అందుకొరకే ఈ దేశంలో ఏ భాగంలో ఏ ప్రాబ్లం ఉన్నా మనం పట్టించుకోకుంటే వీ కాంట్ బికమ్ ఎ ఫెడరేషన్, వీ కాంట్ బికమ్ ఎ నేషన్. బట్ ట్రైంగ్ టు గెట్ బ్యాక్ టు ద లోకల్ ఇష్యూస్. తెలంగాణ ఉద్యమంతో మీరు చాలా కాలం ప్రయాణం చేశారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా చాలా అంశాల మీద మాట్లాడుతూ వస్తున్నారు. ఈ రోజున తెలంగాణ రాష్ట్రం దేన్ని ప్రాధాన్యత తీసుకోవాలి? ఏ అంశాల మీద ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెడితే బాగుంటుంది? బేసికలీ మనది ఇట్ వాజ్ అన్ ఇష్యూ ఆఫ్ ఐడెంటిటీ. ఎక్కడైనా సరే, గోర్ఖాల్యాండ్ కానీ, బోడోల్యాండ్ కానీ, త్రిపుర ల్యాండ్ కానీ, లద్దాఖ్ కానీ, ఎక్కడున్నా కూడా ఎసెన్షియలీ ఇట్ ఇస్ ఏ ఇష్యూ ఆఫ్ ఐడెంటిటీ. సో ఆ ఐడెంటిటీ ఇష్యూ, తెలంగాణ ఐడెంటిటీని మనము ఏ విధంగా దాన్ని ఐడెంటిటీని మనం కాపాడినాము? ఇన్ఫాక్ట్ ఏ టిఆర్ఎస్ వ్యక్తిని కొద్దిగా కదిలిస్తే 2-3 ముక్కలన్నా తెలంగాణ గురించి చెప్తాడు. ఏ కాంగ్రెస్ వ్యక్తిని కదిలించినా తెలంగాణ గురించి ఏం తెలియదు. వాళ్ళ పబ్లిక్ మీటింగ్లు అవుతుంటే
పబ్లిక్ మీటింగ్లు అవుతుంటే డయస్ మీద వాళ్ళు ప్రియాంక గాంధీకో ఎవరికో చీర కప్పి ఇది పోచారం చీర అని చెప్పింది పబ్లిక్ మీటింగ్. మీ పోచారము పోచంపల్లి మధ్య తెలియని తేడా. మీరు తెలంగాణని ఏం ఉద్ధరిస్తారు, తెలంగాణ ఐడెంటిటీని మీరు ఏం ఎస్టాబ్లిష్ చేస్తారు? సో మీరు సెన్సిటైజ్ కాలేదు ఇష్యూకి. అందుకు సెన్సిటైజ్ కానందుకే రాజశేఖర రెడ్డి బొమ్మలు పెట్టుకొని తిరుగుతున్నారు ఈ రోజు కూడా. ఇక్కడ మన ఇష్యూస్ ఆర్ డిఫరెంట్. అండ్ వాళ్ళు చేసిన తప్పులు, చంద్రశేఖరరావు ఆయన చేశాడు, బట్ వాళ్ళు చేసిన తప్పులు మీరు సరిదిద్దాలి కదా. మెయిన్లీ భూమికి సంబంధించినవి, ఐడెంటిటీకి సంబంధించినవి. అండ్ అదే కాకుండా ఈ రోజు భారతదేశం యొక్క ఇండస్ట్రియల్ మ్యాప్ లో హైదరాబాద్ యాజ్ ఎ డెఫినెట్ ప్లేస్, యాజ్ ఎ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్. మీరు కాన్షియసా? సరైన వ్యక్తులను అపాయింట్ చేస్తున్నారా ఈ ఫీల్డ్, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ ఫీల్డ్ లో? ఈ దేశం యొక్క ఇండస్ట్రియల్ మ్యాప్ లో హైదరాబాద్ చోటు ఏంది, దాన్ని కాపాడుతున్నారా? లేదు. మీరు ఆ సీరియస్నెస్ కనబడతలేదు. సో ల్యాండ్ కి సంబంధించి కానీ, ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ కానీ, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఆ సీరియస్నెస్ అసలు కనబడుతుంది. అండ్ అనదర్ ఆస్పెక్ట్ రిగార్డింగ్ ల్యాండ్, ఇప్పుడు ఈ రోజున తెలంగాణలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది ధరణి పోర్టల్ మీద. ల్యాండ్ రికార్డ్స్ ఏదైతే కంప్యూటరైజేషన్ చేసి అందుబాటులో పెట్టారో బోలెడ్ ఇష్యూస్ ఉన్నాయి దాంట్లో. ఈ కంప్యూటర్ రికార్డ్ని రెక్టిఫై చేయాలని ఒకటి, ఈ కంప్యూటర్ రికార్డ్ ఏ చట్టం కింద అయితే వస్తుందో ఆ చట్టాన్ని మార్చే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఇన్ యువర్ పర్స్పెక్టివ్, అంటే డిజిటలైజేషన్ వెళ్తున్న సందర్భంగా చాలా రాష్ట్రాలు మీరు చూసుంటారు, డిజిటల్ రికార్డ్స్ ని ప్రాపర్ గా ఉంచాలన్నా, ఈ డిజిటల్ రికార్డు వల్ల రైతుకు నష్టం జరగకుండా ఉండాలంటే ఎట్లాంటి ప్రికాషన్ తీసుకుంటే బెటర్ గా ఉంటుంది? ఇంతకుముందు అన్నట్టు బేసిక్ ప్రాబ్లం ఇక్కడ ఏమొస్తుందంటే, ఫస్ట్ దేశంలో ల్యాండ్ యూజ్ పాలసీ అనేది లేదు. ఫస్ట్ దేశంలో ల్యాండ్ యూజ్, ఇప్పుడు కాదు మనం ఎన్నోసార్లు చర్చించినాం, దేశంలో ప్రతి దేశంలో ల్యాండ్ యూజ్ పాలసీ ఉంది. ఏ ల్యాండ్ ఇండస్ట్రీ అగ్రికల్చర్ కొరకు ఉండాలి, ఏది ఇండస్ట్రీ కొరకు ఉండాలి, ఏది హౌసింగ్ కొరకు ఉండాలి. సో ఇండస్ట్రియల్ యూజ్, ల్యాండ్ యూజ్ పాలసీ అనేది లేదు ఒకటి. రెండవది ల్యాండ్ రెవెన్యూ లేనప్పుడు మొత్తం రికార్డ్ ఆఫ్ రైట్స్ మొత్తం కూడా ఇట్ ఈస్ బిల్ట్ ఆన్ ల్యాండ్ రెవెన్యూ. సో ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ లేదు ఇప్పుడు. సో నౌ డెఫినెట్లీ వాట్ జగన్ డిడ్ వాజ్ ఏ పర్ఫెక్ట్ థింగ్. ల్యాండ్ రెవెన్యూ లేదు కాబట్టి టైటిల్ గ్యారంటీ వైపు పోయినాడు ఆయన. ఎవరైనా భూమి కొంటే, కొనుగోలు చేస్తే అది రెవెన్యూ రికార్డ్ ని కన్సల్ట్ చేసి ల్యాండ్ కొని ఉంటే నీ టైటిల్ గ్యారంటీ కావాలి. సో ఐ థింక్ ఏదైతే టాలరెన్స్ సిస్టమ్ ఉందో ఇట్ వాజ్ అ పర్ఫెక్ట్ సిస్టమ్. ఎందుకంటే కలోనియల్ సిస్టమ్ నుంచి మనం బయటకు వెళ్ళడానికి ప్రయత్నించాం, కానీ దానికి తగిన ప్రిపరేషన్ చేయలేదు. ఇప్పుడు కూడా తెలంగాణ ల్యాండ్ సమస్యలు మీరు ఏ ఐఏఎస్ ఆఫీసర్ను, తహసీల్దార్ను పెట్టుకొని మీరు సాల్వ్ చేస్తామంటే కాదు. ఇక్కడ తెలంగాణ యొక్క ల్యాండ్ ఇష్యూస్ కూడా మనం ప్రజలను కలుపుకొని, ఇట్ షుడ్ బి పీపుల్ డ్రివెన్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, ల్యాండ్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ కాదు, ల్యాండ్ మేనేజ్మెంట్. సో ఐ థింక్ ఎక్కడ ఉన్నా కూడా ప్రజలని మనము ఇన్వాల్వ్ చేయకుంటే ఇట్ షుడ్ బి పార్టిసిపేటరీ మూవ్మెంట్, లేకుంటే అదర్వైజ్ ఇది సక్సెస్ఫుల్ కాదు. మీరు ఒకసారి పుట్టలభూపతి విలేజ్ కూడా వచ్చారు, అక్కడ మీరు చూసారు ప్రజల భాగస్వామ్యంతోటే భూ సమస్యల్ని గుర్తించి రికార్డు వెరిఫికేషన్ చేసే ప్రయత్నం జరిగింది. విలేజ్ అంతా కూడా రెక్టిఫై అయింది. బట్ 10,694 గ్రామాలు ఉంటే ఒక గ్రామంలో చేసినాం. కానీ అది అన్ని గ్రామాలు జరగాలంటే స్టేట్ ఇంటర్వెన్షన్ లేకుండా, స్టేట్ సపోర్ట్ లేకుండా సాధ్యం కాదు. మీరు అన్నట్టుగా కమ్యూనిటీ డ్రివెన్ మోడల్ తేవాలంటే దట్స్ ఎ పర్ఫెక్ట్ వే ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ లో. ఐ అగ్రీ. ఆన్ అ డిఫరెంట్ నోట్, ఇప్పుడు మీరు చాలా సందర్భంలో భూదాన పోచంపల్లికి వచ్చింది. ఈరోజు తెలంగాణలో మరొకసారి చర్చ ఏం జరుగుతుందంటే భూదాన బోర్డు విషయంలో. భూదాన భూముల నిర్వహణకు సంబంధించి తెలంగాణ ఏర్పడగానే భూదాన చట్టం మార్చేసి భూదాన బోర్డు రద్దు చేసేసి ఆ రికార్డుల్ని మొత్తం మేనేజ్మెంట్ ని గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసింది. ఇప్పుడు ధరణికాలో చర్చ వచ్చినప్పుడు కూడా భూదాన భూముల నిర్వహణ ప్రభుత్వం చేస్తే బాగుంటుందా, మళ్ళీ ఇట్లాంటి బోర్డు వ్యవస్థ ఉండాలా, ఇంకేం చేస్తే బాగుంటుంది? ఇప్పటికి కూడా దాదాపు 1,00,000 ఎకరాలు తెలంగాణలో భూదాన కింద ఉంది. మీ పర్స్పెక్టివ్ లో భూదాన భూముల సమగ్ర నిర్వహణ జరగాలి అంటే వాట్ ఈస్ ద బెస్ట్ సిస్టమ్? కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చేసి చూపెడుతుంది కదా మళ్ళీ కమ్యూనిటీ డ్రివెన్. ఇంత ముందు కూడా పుట్టలభూపతి అదే కమ్యూనిటీ డ్రివెన్. ఇప్పుడు కూడా చూపెడుతుంది కదా మీరు యాచారంలో మీరు చేసిన ఏదైతే మన స్కీమ్ ఉందో
అది మోడల్ గా నిలిచిపోయింది కదా, అది కూడా కమ్యూనిటీ డ్రివెన్. మీరు ఒకవేళ ఏ తహసీల్దారో ఏ రెవెన్యూ డిపార్ట్మెంటో వాళ్ళు చేస్తారని కూర్చుంటే 5 సంవత్సరాలు సరిపోకపోయేది. బట్ 5 సంవత్సరాల కాని పని మీరు 5 నెలల లోపల ఎట్లా చేసి పట్టుదల ఉంటే అయిపోయింది. సో ఇప్పుడు కూడా తెలంగాణలో ఈ రోజు సివిల్ సొసైటీ అనేది లేదు. మొన్న ఎలక్షన్ల అప్పుడు ఉన్న సివిల్ సొసైటీ కూడా లేదు. ఉన్న వాళ్ళందరూ అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అండ్ వాళ్ళ కింద ఈ ఐఏఎస్ ఆఫీసర్లు చేయడానికి. ఐఏఎస్ ఆఫీసర్కి ఏం చిత్తశుద్ధి, ఆయనకి ఏం కమిట్మెంట్. అందుకొరకే ఇప్పుడు ఏదైతే మీరు కమ్యూనిటీ డ్రివెన్ ప్రోగ్రామ్ తీసుకున్నారో ఈ ఆచారంలో, ఇది ఇట్ హ్యాస్ టు కంటిన్యూ అండ్ ఇట్ హ్యాస్ టు గ్రో. అండ్ ఇది ఇట్ హ్యాస్ టు బి ఏ కమ్యూనిటీ డ్రివెన్ ప్రోగ్రామ్, అదర్వైజ్ ఇట్ విల్ నాట్ బి సక్సెస్ఫుల్. వన్ లాస్ట్ క్వశ్చన్ సార్, ఈ చట్టాలకు సంబంధించి ఇంకొక పెద్ద ఎత్తున చర్చ చాలా రాష్ట్రాలు, ముఖ్యంగా తెలంగాణ కావచ్చు, ఒరిస్సాలో, కర్ణాటకలో, చోట్ల భూమి చట్టాలలో గందరగోళాలు ఉండటం వల్లనే కాన్ఫ్లిక్ట్లు పెరుగుతున్నాయి. భూములకు సంబంధించి ప్రతి రాష్ట్రంలో 100 తక్కువలు ఉంటాయి. మొత్తం దేశం అంతా ఒక 4000 చట్టాలు ఉంటాయని అంచనా. ప్రతి రాష్ట్రంలో ఒకటే చట్టం ఉండాలి, సింగిల్ యాక్ట్ ఉంటే బాగుంటుంది, అటువైపు పోవాలని ఒక ప్రయత్నం. మీకు తెలిసే ఉంది, యూపీలో కూడా ఆ ప్రయత్నం జరిగి 2016లో వాళ్ళకు సింగిల్ చట్టం తెచ్చుకున్నారు. ఇన్ని చట్టాలు ఇట్లా ఉండి వీటిలో మార్పులు చేసుకుంటే మంచిదా, అన్ని కలిపి సింగిల్ చట్టంగా వెళ్తే ఎక్కువ మేలు జరుగుతుంది అంటారా? ఇక్కడ ఉన్న డైవర్సిటీకి కామన్ కోడ్ కష్టం. ఇప్పుడు కూడా మన దేశవ్యాప్తంగా మనకు మనం చెప్పుకునేటివన్నీ కరెక్ట్ కాదు. బీజేపీ గవర్నమెంట్ ఏమంటున్నది, మేము కామన్ సివిల్ కోడ్ తెస్తామంటున్నాం. కానీ మీరు మర్చిపోతున్నారు, 500 సంవత్సరాల నుంచి కామన్ సివిల్ కోడ్ గోవాలో ఉంది. గోవాలో ఒక మహిళ పెళ్లి కాగానే వాళ్ళ హస్బెండ్ ప్రాపర్టీలో 50% వస్తుంది. ఆ వేరే 50% పిల్లలకు పోతుంది. ఈమె లేని నాడు వీళ్ళ పిల్లలకు వస్తుంది. ఇది సివిల్ కామన్ సివిల్ కోడ్ కాకుండా ఇంకేంది. సేమ్ ఇస్ ద కేస్ విత్ విల్ రాసిన. నువ్వు క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, హిందూ కావచ్చు, విల్ చేసే పద్ధతి రిజిస్ట్రార్ ఆఫీస్ పోవాలి, రిజిస్ట్రార్ విల్స్ పోయి రిజిస్టర్ చేయాలి, ఒక పద్ధతి ఉంది కామన్. ఇది కామన్ సివిల్ కోడ్ కదా. సో మొత్తం దేశాన్ని ఒక కామన్ గా ఒక ఫర్ ఎగ్జాంపుల్ మొన్నటి వరకు 370 రాక మొదలు కాశ్మీర్ది సిపిసి వేరు, ఇండియాది సిపిసి వేరు. సో ఇంత డైవర్స్ కంట్రీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేశాన్ని అర్థం చేసుకోలేదు. ఎటువంటి యూనిఫామ్ కోడ్ తీసుకొస్తాం? అందుకొరకే ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రానికి మీ దగ్గర ఉన్న ఏదైతే ఉత్తరప్రదేశ్లో 130, 140 ల్యాండ్ రిలేటెడ్ చట్టాలన్నీ తీసుకొని ఒక కోడ్ తయారు చేసుకోవాలి. ఆ విధంగా ప్రతి స్టేట్ వాళ్ళ కోడ్ తయారు చేసుకోవాలి. మన దగ్గర ఉన్న ల్యాండ్ రిలేటెడ్ అన్ని తీసి వీ షుడ్ హ్యావ్ ఎ కామన్ కోడ్. సో అట్లా ఫస్ట్ స్టేట్ వైజ్ చేసిన తర్వాత దెన్ వీ కెన్ థింక్ ఆఫ్ ఎ నేషన్. బట్ ద హోల్ నేషన్. ఇప్పుడు స్టేట్ లో కూడా తెలంగాణలో 124 ఉన్నాయి, ఆంధ్రాలో 165 ఉన్నాయి భూమి చట్టాలు. అవి ఎన్ని ఉన్నాయో రెవెన్యూ డిపార్ట్మెంట్ లో చీఫ్ సెక్రటరీకి, ప్రిన్సిపల్ సెక్రటరీకి, చీఫ్ సెక్రటరీకి తెలిసి ఉండవు, కింద తహసీల్దార్ నుంచి పైదాకా. ఆ గందరగోళం పోవాలి అంటే మీరు అన్నట్టుగా సింగిల్, అట్లీస్ట్ స్టేట్ లెవెల్లో సింగిల్ ఎనాక్ట్మెంట్ వైపు పోతే. ఇప్పుడు మీరు లాస్ట్ టైం తెలంగాణలో తిరుగుతున్నప్పుడు ఇరిగేషన్ ఇష్యూస్ మీద కూడా చాలా మాట్లాడారు. ఇరిగేషన్ వాటర్ ఇష్యూస్ మీద కూడా. వాట్ ఈస్ యువర్ టేక్ ఇప్పుడు తెలంగాణ నీటి సమస్య పైన? ఇప్పుడు ఏం మాట్లాడతాము? ఇప్పుడు అక్కడ మెయిన్లీ కాళేశ్వరం గురించి మాట్లాడుతాం. ఇట్లా చేశారు, అట్లా చేశారు, మెగా ఇది చేసింది, అది చేసింది. కాశ్మీర్లో తిరిగితే ప్రతి టన్నల్ వాడే చేస్తున్నాడు, ప్రతి టన్నల్ మెగానే. ఏం చెప్పు, ఒక్క టన్నల్ కాదు, 2 టన్నల్ కాదు, ఒక 20-30 టన్నల్లు హిమాలయాస్ లో మెగా ఇంజనీర్. దేశమంతా మనం ఎట్లా బిహేవ్ చేస్తున్నామంటే మెగా తప్ప ఇంకో కంపెనీ లేదు వర్క్ చేయడానికి. సో పెద్ద నెక్సస్ ఇది, పొలిటీషియన్ అండ్ కాంట్రాక్టర్ నెక్సస్. ఇక్కడ గోవాలో కూడా చూసినాం, అవసరం కంటే ఎక్కువ రోడ్లు. కాశ్మీర్ లో కూడా చూస్తున్నాం, అవసరం కంటే ఎక్కువ టన్నల్లు. ఇవన్నీ ఏంటి? ఇది నెక్సస్, ఇది మనీ మేకింగ్ నెక్సస్. మేము అడగని డెవలప్మెంట్ మీకు ఇస్తున్నారు, మాకు అవసరం ఉన్న డెవలప్మెంట్ మీరు ఇస్తలేరు. సో ఇది ఒక కాంట్రడిక్షన్. సో బట్ దానికి ఓన్లీ ప్రజలు దీన్ని కలిగించుకొని ఒక పబ్లిక్ డిబేట్ తీసుకొచ్చి గోవా వాళ్ళు అడగాలి, మాకు అవసరం రోడ్లు ఎందుకు ఇస్తున్నారు మీరు అని. కాశ్మీర్ వాళ్ళు అడగాలి, మేము అడగని టనల్ ఎందుకు ఇస్తున్నారు. ఆ మధ్యన ఉత్తరాఖండ్ లో చార్ధామ్ యాత్ర అని టనల్ తవ్వుతే 40 మంది అందులోనే ఎదుర్కొన్నారు. ఏ టెక్నాలజీ పనికి రాలేదు వాళ్ళని బయటికి తీసుకురాలి. మళ్ళీ మేఘాలయ పోయి అక్కడ ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుంది, రాట్ హోల్ మైనింగ్.
ఆ ర్యాట్ హోల్ మైనింగ్ చేసే వాళ్ళని తీసుకొస్తే ఆ 40 మంది ప్రాణాలు దక్కినాయి. సో ఈ డెవలప్మెంట్ అనేది దానికి ఒక్క మీనింగ్ లేదు, ఎన్నో అర్థాలు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒకరు పొలిటీషియన్ డెవలప్మెంట్ ఒక విధంగా అర్థం చేసుకుంటారు, అడ్మినిస్ట్రేటర్ ఒక విధంగా అర్థం చేసుకుంటారు, ప్రజలు ఇంకో విధంగా అర్థం చేసుకుంటారు. సో పబ్లిక్ కి పనికొచ్చే డెవలప్మెంట్ ఏందో అదే డెవలప్మెంట్, తక్కినాయన్ని మనీ మేకింగ్ బిజినెస్. ముగించే ముందు సార్ అంటే స్పిరిచువల్ క్వశ్చన్, తెలంగాణలో ఇక్కడ ఉన్న ఒక స్పిరిచువల్ ఐడెంటిటీ కానీ మీరు కాశ్మీర్తో కనుక పోల్చుకొని చూసుకుంటే మోస్ట్ సింప్లిస్టిక్ లివింగ్, షైవైట్ ప్రభావం ఎక్కువ ఉన్న ప్రాంతాలు కదా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ యూ సీ ఇక్కడికి అక్కడికి? ఇక్కడ మన దగ్గర ఉన్న శైవిజం, ఎందుకంటే ఇక్కడ కూడా కాకతీయ రాజులు కూడా శైవైట్లే, అదే కాకుండా వీర శైవిజం ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది కర్ణాటకది. కానీ ఇవన్నీ టూ బేసిక్. అండ్ కాశ్మీర్ ఊరికే నార్త్ లో లేదు, అది నిజంగానే అన్నిటికీ శిఖరం, బ్యూటీకి శిఖరమే, శైవిజం కు కూడా శిఖరమే. సో అక్కడ ఎంతైతే సటిల్ గా ఇవాల్వ్ అయిందో కాశ్మీర్ శైవిజం అక్కడ ఆ విధంగా ఇక్కడ డెవలప్ కాలేదు. ఇది సౌత్ లో ఇట్స్ వెరీ క్రూడ్, అది చాలా సటిల్. సో అది ఊరికేనే పైన లేదు, అది కాశ్మీర్ దాన్ని దేశానికి అదొక హెడ్ అనుకోవాలి. మన బుద్ధి కూడా కాలంలో ఉండగలుగుతుంది, ఇక్కడ ఏది పెట్టి అదొక శిఖరం అనమాట. అది కూడా కాశ్మీర్ కూడా ఐ థింక్ ఇట్ ఇస్ ఎ హెడ్ ఆఫ్ ఇండియా. థ్యాంక్ యూ సో మచ్ సార్.